వాలంటైన్స్ డే లేదా ప్రేమికుల దినోత్సవాన్ని ప్రతి ఏటా ఫిబ్రవరి 14న జరుపుకుంటారు. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా తదితర పాశ్చాత్య దేశాల్లో జరుపుకునే వాలంటైన్స్ డే కి గత కొన్ని దశాబ్దాల కాలంగా భారత్ లోనూ ప్రాచుర్యం పొందింది. రోమ్ దేశంలో జన్మించిన వాలంటైన్ అనే ఓ ప్రవక్త ఈ ప్రేమికుల రోజుకు ఆద్యుడు. వాలంటైన్ యువతకు ప్రేమ సందేశాలు ఇవ్వడం, ప్రేమ వివాహాలను ప్రోత్సహించడం చేసేవాడు. అప్పట్లో రోమ్ ను పాలిస్తున్న చక్రవర్తి క్లాడియస్ కుమార్తె కూడా వాలంటైన్ అభిమానిగా మారడంతో చక్రవర్తికి భయం పట్టుకుంది. దీంతో ప్రేమ సందేశాలతో యువతను తప్పుదోవ పట్టిస్తున్నాడన్న నెపంతో వాలంటైన్ కు మరణశిక్ష విధించి ఫిబ్రవరి 14న ఉరితీయించారు. వాలంటైన్ ఉరితీసిన 2 దశాబ్దాల తర్వాత అప్పటి పోప్ గాలెసియన్స్ వాలంటైన్ ను ఉరితీసిన రోజును ప్రేమికుల రోజుగా ప్రకటించారు. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఈ ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. తమ ప్రేమను వ్యక్తపరిచేందుకు చాలా మంది వాలంటైన్స్ డేను ఎంచుకుంటున్నారు. ప్రేమికుల దినోత్సవం నాడు ప్రేమికులు తమకు ఇష్టమైన కానుకలను ఇచ్చిపుచ్చుకుంటున్నారు. అలాగే తమకు ఇష్టమైన ప్రదేశాలకు ట్రావెల్ చేస్తూ ఆ రోజును సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మొత్తం వారం రోజుల పాటు వాలంటైన్ వీక్ గా జరుపుకుంటున్నారు. కొన్ని విదేశాలలో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా సెలవు ఇచ్చే విధానం కూడా అమలు ఉండడం విశేషం. అయితే ప్రేమికుల దినోత్సవం భారత సంస్కృతికి వ్యతిరేకమంటున్నాయి బజరంగ్ దళ్ విహెచ్పీలు. అదే రోజున దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన భగత్ సింగ్ తో పాటు మరో 2 కోర్టు మరణశిక్ష విధించడంతో ఆ రోజును వీర జవాన్ల దినోత్సవంగా జరుపుకోవాలని సూచిస్తున్నాయి. ప్రేమికుల రోజున వ్యతిరేకించే వారిలో దక్షిణ భారతదేశంలో కంటే ఉత్తర భారతావనిలో ఎక్కువని ఓ సర్వేలో తేలింది.